హాయ్, నేను విఘ్నేష్. ఈరోజు వీడియోలో మనం ఇంకా కొన్ని ప్రిపోజిషన్స్ చూడబోతున్నాము. ఇది సెకండ్ వీడియో. ఈరోజు వీడియోలో మనం ఏ ప్రిపోజిషన్స్ చూడబోతున్నామంటే బిహైండ్, బెలో, బెనీత్, బిసైడ్, దిస్ సైడ్, దట్ సైడ్, బిట్వీన్, బియాండ్, బై ఇవన్నీ ఈరోజు తమిళ్లో ఎలా చెప్పాలి అన్నది చూడబోతున్నాము. ఫస్ట్ బిహైండ్. బిహైండ్ అంటే వెనుక. తమిళ్ అయితే పిన్నాల్, పిన్నాల్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలంటే నా వెనుక కుక్క ఉంది. నా వెనుక కుక్క ఉంది అంటే ఎన్ పిన్నాల్ నా ఇరుకిరదు. దీన్ని నార్మల్గా ఎలా చెప్పాలంటే ఎన్ పిన్నాడి, పిన్నాల్ అన్నదాన్ని పిన్నాడి అంటారు. ఎన్ పిన్నాడి నా ఇరుకు. నార్మల్గా అయితే పిన్నాడి అంటారు. ఎన్ పిన్నాడి నా ఇరుకు. నెక్స్ట్ బెలో. బెలో అంటే మనం కింద అంటాము. తమిళ్ అయితే కీలే, కీలే. దీన్ని నార్మల్గా అయితే కీలే అంటారు. కీలే. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నా చేతి నుంచి పెన్ కింద పడింది. నా చేతి నుంచి పెన్ కింద పడింది అంటే ఎన్ కయ్యిలిருந்து పేనా కీలే విழுந்தது. ఎన్ కయ్యిలిருந்து పేనా కీలే విழுந்தது. నెక్స్ట్ అడుగున. బెనీత్. అడుగున అంటే లోతులో ఉంటుందంటాం కదా, దీన్ని అడుగున. దాన్ని తమిళ్ అయితే అడియిల్. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే నీళ్ళు చాలా అడుగులో ఉంది. దీన్ని తమిళ్ అయితే తన్ని రొంబ అడియిల ఇరుకు. తన్ని రొంబ అడియిల ఇరుకు. నెక్స్ట్ బిసైడ్స్. పక్కన, పక్కన అంటాం కదా, దాన్ని తమిళ్ అయితే పక్కత్తిల్. పక్కత్తిల్ అనేది ప్యూర్ తమిళ్ ఫార్మాట్. నార్మల్గా అయితే పక్కత్తిల, పక్కత్తిల లేదంటే పక్కం ఇలా అంటారు. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. నా పక్కన కుందేలు ఉంది. నా పక్కన కుందేలు ఉంది అంటే ఎన్ పక్కం ముయ్యల్ ఇరుకు. ఎన్ పక్కం ముయ్యల్ ఇరుకు. ఈ సిచ్యువేషన్ చూసినట్లయితే మనము పక్కలో ఉందన్నాం, కానీ అది రైట్ సైడ్లోనా లెఫ్ట్ సైడ్లోనా, కుడి పక్కన లేదంటే ఎడమ పక్కన, ఇలాంటివి కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. దిస్ సైడ్. మనము ఇటుపక్క అటు పక్కన అంటాం కదా, దాన్ని తమిళ్ ఎలా చెప్పాలో చూద్దాం. దిస్ సైడ్ అంటే ఇటు పక్కన. ఇటు పక్కన అన్నదాన్ని ఇంద పక్కం, ఇంద పక్కం. అటు పక్కన దట్ సైడ్ అంటాం కదా, దాన్ని అటు పక్కన. దాన్ని తమిళ్లో అంద పక్కం. ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. దానికి ఈ పక్కన అనే వర్డ్లోనే ఇవన్నీ ఎక్కువ దీన్ని యాడ్ చేశాను. పక్కన. బిసైడ్స్ అంటే పక్క, పక్కన అన్నాం కదా, పక్కత్తిల్, పక్కం ఇలా చెప్పచ్చు. ఇప్పుడు దిస్ సైడ్ దట్ సైడ్ అన్నాను కదా, దాన్ని ఇంద పక్కం, అంద పక్కం. నెక్స్ట్ బియాండ్. బియాండ్ అంటే దాటి, దాటి. ప్యూర్ తమిళ్ అయితే అప్పాల్. దాన్ని ఇది ఎక్కువగా యూజ్ చేయరు మాట్లాడేటప్పుడు. దాన్ని నార్మల్గా అయితే తాండి, తాండి. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. నేను ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలి. నేను ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలి అంటే నాన్ అంద బ్రిడ్జ దాండి పోనుం. నాన్ అంద బ్రిడ్జ తాండి పోనుం, పోగనుం ఇలా చెప్పాలి. నెక్స్ట్ బై. బై అంటే ద్వారా అంటాం కదా, దాన్ని తమిళ్ అయితే మూలం. నెక్స్ట్ దీన్ని ఎలా ఎగ్జాంపుల్తో చెప్పాలో చూద్దాం. నేను దీని ద్వారా అర్థం చేసుకున్నాను. నేను దీని ద్వారా అర్థం చేసుకున్నానంటే నా ఇది మూలం తెరించుకిట్టేన్ లేదంటే పురించుకిట్టేన్. నేను ఇది మూలం పురించుకిట్టేన్. నెక్స్ట్ బట్టి. బట్టి అంటే తమిళ్లో పొరుత్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. దీన్ని బట్టి ఏం అర్థమైంది. దీన్ని బట్టి ఏం అర్థమైంది అంటే ఇద పొరుత్తు ఎన్న పురించిచ్చి. ఇద పొరుత్తు ఎన్న పురించిచ్చి. ఇంకా ఇలాంటి ప్రిపోజిషన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విఘ్నేష్.